హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జోడి బ్లాగ్స్. మస్తు రోజులు అయిపోయింది కదరా మన ఛానల్లో లాంగ్ వీడియో అప్లోడ్ చేసి. రోజులు కాదు నెలలు అయిపోతుంది. ఎప్పటికప్పుడు అనుకుంటే పోస్ట్ చేయాలని కానీ నాకు వీటితోనే సరిపోతుంది. ఇంకా ఈ రోజు లాంగ్ వీడియో విషయానికి వస్తే మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసింది, రిసార్ట్కి వచ్చినాం కదా, షార్ట్స్ చూసిర్రు. ఇది మొత్తం ఏమేమి చేసినాం కంప్లీట్ డీటెయిల్స్ అన్ని దీంట్లో ఉంటాయి అనమాట. మిస్ అవ్వకుండా చూడండి. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే హెల్ప్ అవుతుంది. మేము వచ్చింది నర్సాపూర్ లొకేషన్, అనంకర రిసార్ట్స్ బై భృగవాణి. సిటీకి ఆల్మోస్ట్ ఒక 50-60 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటది. దగ్గరగా ఒక రోజులో పోయి స్టే చేసి హ్యాపీగా అన్ని ఎంజాయ్ చేసి రావచ్చు. ఎంత పెద్దగా ఉందంటే చెప్తే అసలు మీకు అర్థమే కాదు. మీరు పోయి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప, మనం వెహికల్ ఉంటేనే అన్ని తిరిగి చూడగలుగుతాం. నడిస్తే కూడా హెల్త్ కి మంచిది అనుకోండి, కాకపోతే కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది. మేము మార్నింగ్ 9:30-10 కి అట్లా స్టార్ట్ అయితే అక్కడికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 12:30 అయిందిరా. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉండే అనమాట. ఆక్కుంటా పోయేసరికి ఆ టైం అయింది. లేకపోతే ఇంకా ఎర్లీగా వెళ్ళేటోళ్ళం. లోపలికి ఎంటర్ కాగానే రిసెప్షన్ లో మనకు సంబంధించిన డీటెయిల్స్, ఏ రూమ్ బుక్ చేసుకున్నాం, దానికి సంబంధించిన కీస్ తీసుకుంటే వెహికల్ మనల్ని అక్కడ లగేజ్ తో పాటు డ్రాప్ చేస్తుంది అనమాట. లేదంటే ఇమీడియట్ గా కూడా రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. మేము బుక్ చేసుకుంది అయితే ఈ కాటేజ్ అనమాట. బాగుంది, నాకైతే మస్తు అనిపించింది. లైఫ్ లో ఇట్లాంటి ఒక ఇల్లు కట్టుకోవాలి అంతే. ఎక్కువ జర్నీ చేయకుండా గంట సేపటికే ఎందుకో చాలా అలసిపోయినట్టు అనిపించింది. నాకైతే రాగానే రెస్ట్ తీసుకోవాలనిపించింది. కాకపోతే మళ్ళీ వీడియోస్ తీసుకోవాలి కదా, మీ అందరికి చూపించాలి కదా. అసలే నేను లాంగ్ వీడియో పోస్ట్ చేయక 7 ఏళ్ళు అవుతుంది. నేనైతే ఇక్కడికి రావాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచించుకున్నారా. ఎందుకంటే పిల్లలు ఇద్దరిని తీసుకొని రావాలి కదా, ఎట్లుంటారో ఏందో కొత్త ప్లేస్, అసలు నిద్ర పోతారో పోరో, ఫుడ్ తినరో అని. మనకి రూమ్ లో ఫ్యాన్ తో పాటు ఏసీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ప్రతి దానికి రిమోట్ ఉంటది. హాల్లో ఒక టీవీ ఉంటది, బెడ్రూమ్ లో ఒక టీవీ ఉంటది. హాల్లో మనం మంచి కూర్చొని రిలాక్స్ అవుతూ టీవీ చూడడానికి సోఫా సెట్ ఉంటది. అసలే మేము స్టే చేయాలనుకుంది ఓన్లీ 1.5 డే, అంటే 24 అవర్స్. ఈ రోజు ఏ టైం కి అయితే చెక్ ఇన్ అయినామో రేపు అదే టైం కి చెక్అవుట్ అవ్వాలి. కాకపోతే మాకు కొంచెం లేటే అయింది అనుకోండి. ఇంకా కొంచెమే టైం ఉంది కదా, ఈ లోపల అన్ని కవర్ చేయాలని బయటకు వచ్చేసినాం. నాకు సైకిల్ తొక్కడం అంటే మస్తు ఇష్టం. చిన్నప్పుడు కష్టపడి పడతా లేస్తా మోకాల చిప్పలు పలగొట్టు మరి కష్టపడి సైకిల్ నేర్చుకున్నా. ఇన్ని రోజులకు మళ్ళీ దొక్కినా. కానీ నాకు ఇన్ని రోజులకి ఇప్పుడు రిలైజ్ అయిన ఆడున్నన్ని రోజులు సన్ స్క్రీన్ వాడకుండా, అంటే ఎన్నో రోజులు కాదు 2 రోజులేండి, కాకపోతే సన్ స్క్రీన్ వాడింటే మంచిగా ఉండేది. కర్రె బొగ్గై వచ్చిన 2 రోజులకే. తామరపూలి సీరియల్ అలా సినిమాలలో చూడడం తప్ప లైవ్ లో చూడడం ఇదే ఫస్ట్ టైం రా. మస్తు హ్యాపీగా అనిపించింది ఆ కొలను దగ్గర అయితే. ఇక మేము అటు ఇటు తిరిగేసరికి లంచ్ టైం కానే వచ్చింది అనమాట. 1 or 2 o'clock కి లంచ్ అనమాట. ఇంకా ఆ రోజు మేము వెళ్ళింది సండే కాబట్టి నేను నాన్ వెజ్ తినను రా. మస్తు డిసప్పాయింట్ అయినా. యాక్చువల్ గా నేను వెళ్ళేటప్పుడు ఈ రోజు సండే నేను నాన్ వెజ్ తినను అన్న విషయమే గుర్తులేదు. లేకపోతే నెక్స్ట్ డే పోతుండే మొత్తం వెజ్ తో అడ్జస్ట్ కావాల్సి వచ్చింది. అంటే మీరు మళ్ళీ అనుకోకండి, ఏందక్క నువ్వు రిసార్ట్ ఎంజాయ్ చేయడానికి పోయినావా లేకపోతే నాన్ వెజ్ తినడానికి పోయినావా, వీడియోస్ లలో అదే పని కదా మనకి, ఏమంత కరువు నీకని అనుకోకండి. నాన్ వెజ్ లవర్స్ కి మాత్రం ఉంటది. ఇంట్లో మనం ఒక్క నాన్ వెజ్ ఐటమ్ చేసుకుంటేనే ప్రాణాన్ని ఆపుకొని కూర్చోలేము. కళ్ళ ముందలా వేల అంటున్నావు 5-10 రకాల వెరైటీస్ ఉంటే కంట్రోల్ చేసుకునేది. అది కూడా నేను ఒకదాన్ని ఒక దగ్గర కూర్చొని ఎవరి ముఖం చూడకుండా తింటున్నా అంటే ఓకే, అడ్జస్ట్ చేసుకోవచ్చు. నా ముందల మా ఆయన ప్లేట్ నిండా నాన్ వెజ్ ఐటమ్స్ వెరైటీస్ పెట్టుకుని వచ్చి అని రొట్టెలు వేసుకుంటే తింటుంటే ప్రాణం ఆగుద్దా అబ్బా. కానీ ఏ మాట కామాట ఫుడ్ అయితే మస్తు ఉండేరా టేస్ట్. వెజ్ లో కూడా చాలా వెరైటీస్ చేసిర్రు. నేను కడుపు నిండా తిని అది అరిగే వరకు వెదర్ని ఎంజాయ్ చేద్దామని బయటకు వచ్చి పిక్చర్స్ తీసుకొని మంచిగా పిల్లలు కూడా ప్లే గ్రౌండ్ ఉండే మంచిగా ఆడుకున్నారు. అంటే నేను కూడా మస్తు ఆడుకున్నా. అక్కో ఆ ఉయ్యాల పిల్లలు కదా బాబు, నువ్వు కూర్చొని ఉంటావా ఊడగొడతావా ఉయ్యాల నన్ను మాత్రం అనుకోకండి. ఉయ్యాల చూడంగానే పానం ఆగలే, అందుకే పోయి 2 రౌండ్ అట్లా. ఏ మాట కామాట లొకేషన్ మాత్రం అదిరిపోయిందిరా. లైఫ్ లో ఒకసారైనా తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎప్పుడు బిజీగానే ఉంటాం లైఫ్ లో, ఏదో చేయాలని ఆరాట పడుతూనే ఉంటాం. కంట్రీ నీడ సరిగ్గా నిద్ర కూడా పోము అన్ని టెన్షన్లతోని. అంత బిజీ లైఫ్ లా ఒక్క రోజు 2 రోజులు కొంచెం ఇట్లా బయటకు వస్తే ఎంత ఫ్రెష్ గా ఉంటది. ఈ కాటేజెస్ అయితే మొత్తం వాటర్ లోనే ఉంటాయి. అంటే అన్ని కాదు, కొన్ని మట్టికి వాటర్ లో ఉంటాయి అనమాట. ఎంత బాగుందో లొకేషన్. నాకైతే ఓ మాల్దీవ్స్ కేరళనో వెళ్తే ఆ లొకేషన్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తాము అట్లా అనిపించింది. కొత్తగా పెళ్ళైన జంటలు ఎవరైనా ఉంటే ఒకసారి విజిట్ అవ్వండి అబ్బా, హనీమూన్ అనుకోవచ్చు. ఆ సన్సెట్ చూడండి ఎంత బాగుందో. పక్కనే పెద్ద స్విమ్మింగ్ పూల్, సన్సెట్. దీన్ని మిస్ అవ్వకూడదని తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ 4 అట్లా మళ్ళీ బయటకు వచ్చినాం అనమాట. పిల్లలతో కూడా కొంచెం ఆడిపించొచ్చని. గేమ్స్ అయితే ఎన్ని వెరైటీస్ ఉండేనో, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అని. పిల్లలు పెద్దవాళ్ళు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా ఎవరి వాళ్ళకే సపరేట్ గా ప్లాన్ చేసిరనమాట. క్రికెట్ ఆడుకున్నాం చాలా సేపు, కానీ ఒక్క బాల్ కూడా కరెక్ట్ గా కొట్టలే. పిల్లలే బెటర్ అనిపించింది మాతో కంపేర్ చేస్తే. మీరు ఒకవేళ రిసార్ట్ కి వెళ్తే మాత్రం ఈవినింగ్ టైం సన్సెట్ ని అస్సలు మిస్ అవ్వకండి. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. పిల్లల్ని కూడా స్విమ్మింగ్ పూల్ లో దింపి వాళ్ళతో పాటు మనం కూడా చాలా ఆడుకోవచ్చు. ఇంకా అటు ఇటు తిరిగేసరికి నైట్ అయిపోయింది. డిన్నర్ చేయడానికి అయితే వచ్చినాం. ఫుడ్ లో అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకి నచ్చింది తినొచ్చు. వెజ్ తినే వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్. డైట్ లో ఉన్న వాళ్ళకి కూడా స్పెషల్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. చూస్తుండగానే 1 డే కంప్లీట్ అయిపోయింది. ఎట్లా గడిచిపోయిందో కూడా అర్థం కాలేదు. తెల్లారింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చినాం. చాలా ఆప్షన్స్ ఉండే బ్రేక్ఫాస్ట్ లో కూడా. పెద్దవాళ్ళ కోసమే కాదు, చిన్న పిల్లల కోసం కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఫుడ్ లో అయితే మంచిగా మెయింటైన్ చేసిరు. వాళ్ళకి ఇష్టమైన చాకోస్, ఇంకా జ్యూసెస్, అట్లనే బ్రెడ్, జామ్, ఎన్నని చెప్పాలి చెప్పండి మీకు. అక్కడ ఫుడ్ మీరు చూస్తుంటే అర్థమవుతుంది కదా. ప్రోటీన్ కోసం ఎగ్స్,
అట్లనే బాయిల్డ్ వెజిటేబుల్స్, టమాటోస్ ఏందో డిఫరెంట్ గా ఫ్రై చేసి పెట్టిర్రా, నాకేందో అర్థం కాలేదు. ఇంకా అవన్నీ మనకు ఎలాగో పడవు కదా. నేనైతే నార్మల్ గా పూరి, ఇడ్లీ, వడ, ఇంకా నాకు నచ్చిన కొంచెం టిఫిన్ తిని కొంచెం హెవీగానే తిన్నానుకోండి. మీరు ఒకవేళ ఇక్కడికి వెళ్తే సాంబార్ ఇడ్లీ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే. నేనైతే కడుపు నిండా తినేసిన. అట్లనే కొంతమందికి టీ, కాఫీ ఇట్లాంటివి పడదు, డే స్టార్ట్ అవ్వదు కదా, వాళ్ళకి కూడా కాఫీ, టీ బిందాస్ గా అరేంజ్ చేసిరు. ఇంకా కడుపు నిండా బ్రేక్ఫాస్ట్ తినేసి ఇండోర్ గేమ్స్ కొన్ని ఆడుకొని తర్వాత బోటింగ్ చేయడానికి అయితే వెళ్ళిపోయినాం. పిల్లలు అయితే ఎంత ఎగ్జైట్ అవుతున్నారో, వెళ్ళినప్పటి నుంచి అడుగుతూనే ఉన్నారు. అంటే మేమున్న కాటేజ్ నుంచి ఇది మంచిగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు వాటర్ మీకు కనిపిస్తున్నాయి కదా, అందులో ఒక దాంట్లోనే మేము ఉన్నది. ఎంత మంచిగా ఉంది కదరా వ్యూ. ఖచ్చితంగా ఒకసారి లైఫ్ లో విజిట్ చేయాల్సిందే. వాటర్ లో కాటేజెస్, బయటికి వస్తే వాటర్ కనిపిస్తాయి, నేచర్ కనిపిస్తుంది. అబ్బా బాబా, చాలా సేపు బోటింగ్ చేసిన తర్వాత అలసిపోయి రూమ్ కి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా ఈ రోజు మనం వెకేట్ చేసే డే అనమాట. కొన్ని రూమ్స్ విజిట్ చేసేది ఉంది. ఇక్కడ అన్ని కాటేజెస్ కూడా సేమ్ ఉండవు అనమాట, డిఫరెంట్ గా ఉంటాయి. మనం పెట్టే ప్రైస్ ని బట్టి అన్ని అవైలబుల్ గా ఉంటాయి. కానీ ప్రతి కాటేజ్ లో ఏసీ, టీవీ, ఫోన్, ఫ్రిడ్జ్ ఇవి రొటీన్. కాకపోతే కొంచెం సెటప్ మారుతుంది అనమాట. ప్రతి దాంట్లో స్టోరేజ్ కానీ, మనం టీ, కాఫీ ఏమైనా తాగాలంటే అట్లా అరేంజ్మెంట్స్ మొత్తం ఉన్నాయి. మినీ ఫ్రిడ్జ్ ఉంటుంది, మనం కూల్ గా ఏదైనా తాగాలన్నా కూడా. ప్రతి రూమ్ లో లాకర్ కూడా ఉంటుంది. మనం ఇంపార్టెంట్ అయిన వస్తువులు ఏమైనా తీసుకెళ్తాం కదా, అవి దాంట్లో పెట్టి లాక్ చేసుకోవడానికి. కబోర్డ్స్ ఉంటాయి, క్లాత్స్ అట్లాంటివి ఏమైనా పెట్టుకోవడానికి. వాష్రూమ్స్ కూడా మస్తు నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. ఎక్కడ ఇంత డిస్టర్బెన్స్ లేకుండా, మనం అన్కంఫర్టబుల్ గా ఫీల్ కాకుండా అన్నిటికీ అన్ని కంఫర్ట్స్ ఇస్తున్నారు. ప్రతి రూమ్ లో, హాల్లో, బెడ్రూమ్ లో టీవీ కంపల్సరీ. ఇది మినీ స్విమ్మింగ్ పూల్ ఉన్న కాటేజ్ అనమాట. ప్రతి దాంట్లో అన్ని అవైలబుల్ గా ఉండవు, కానీ కొన్నిటికి మాత్రమే పర్సనల్ గా, అంటే ఆ కాటేజ్ లో ఉన్న వాళ్ళు మాత్రమే స్విమ్మింగ్ చేసేటట్టు స్విమ్మింగ్ పూల్ కూడా అరేంజ్ చేస్తున్నారు. లైఫ్ లో ఒక్కసారైనా ఇట్లాంటిది ఎక్స్పీరియన్స్ చేయాలబ్బా, అస్సలు మిస్ అవ్వద్దు. దీంట్లో ఉన్న మంచి ఇంకోటి విషయం ఏంటంటే ప్రతి దానికి కూడా వెంటిలేషన్ సూపర్ ఉంది, ఎక్కడ డల్నెస్ లేకుండా. ఇంకొకటి, ప్రతి కాటేజ్ లో పెయింటింగ్స్ అయితే అదిరిపోయినాయి. వాల్స్ కి పెట్టిరు, ఒక్కటి కాదు, ఒక 4-5 దాకా ఉన్నాయి. కొన్నింటిలో అయితే డైరెక్ట్ వాల్స్ కే పెయింటింగ్ చేసిరు. అబ్బాబ్బా, ఏమని అనిపించింది వీటిని చూస్తుంటే ప్లెజెంట్ గా. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే మేమున్న కాటేజ్ కాదు, ఇది డిఫరెంట్ కాటేజ్ అనమాట. కాకపోతే అన్నింటిలో సేమ్ ఉంటది, కానీ కొన్ని కంఫర్ట్లు మారుతాయి అంతే. అంటే మనం పెట్టే ప్రైజ్ ని బట్టి. ఎంత కంఫర్టబుల్ గా ఉన్నాయోరా ప్రతి ఒక్కటి. ఇంక మీకు నేను ఏం చెప్పాలి చెప్పండి, మీరే డైరెక్ట్ గా చూసండి. వాళ్ళకి పెయింటింగ్ చూడండి ఎంత బాగుందో, హ్యాండ్ పైన చిన్న చిన్న పిచ్చుకలు వాలినట్టు. వావ్, వెంటిలేషన్ చూసిరా ఎంత బాగా వస్తుందో. ఇట్లాంటి రూమ్స్ కట్టుకుంటే ఫ్యూచర్ లా ఇంకా అంతే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది టీపాయ్ అనమాట. ఇక్కడ సోఫా సెట్ ఉంటది, మంచిగా ముందర టీవీ ఉంటది, కూర్చొని చిల్ అవ్వచ్చు. ఈవినింగ్ టైం అయితే ఇంకా అదిరిపోతుందిరా ఇక్కడ. ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ని రూమ్స్ లలో కామన్ గా మనకు ఫ్రిడ్జ్, ప్రైవేట్ లాకర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ప్లస్ నాకు ఇక్కడ మెయిన్ గా నచ్చింది ఏంటంటే వాష్రూమ్స్ అయితే ఎంత నీట్ గా ఉన్నాయి, అండ్ డిజైన్, అండ్ మీకు హాట్ వాటర్, కోల్డ్ వాటర్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇది మనకు సింగిల్ రూమ్, అండ్ ఒక పౌండ్ విల్లాస్ తో చూస్తే మనకు చిన్నగా ఉంటుంది. మనకు 7,000 చేంజ్ లో మనకైతే రూమ్ అవైలబుల్ ఉంటుంది. మీకు సేమ్ మనకు పౌండ్ విల్లాస్ లో వేరే వాటిలో ఉన్నట్టుగానే మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మీకు లాకర్, ఫ్రిడ్జ్, స్టోరేజ్ కోసం మీకు కబోర్డ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ మీకు ప్రతి ఒక్క రూమ్ నుంచి అయితే వ్యూ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. ఈవినింగ్ టైంలో ఒక కప్పు కాఫీ తీసుకొని ఇక్కడ కూర్చొని మస్తు ఎంజాయ్ చేయొచ్చు. బయట కూర్చుంటే చాలు, లేక్ వ్యూ అయితే మస్తు ఉంటుంది.
అండ్ ఇది మాత్రం నా ఫేవరెట్. లుక్ వైజ్ కానివ్వండి, ఫెసిలిటీస్ వైజ్ కానివ్వండి, మీకు స్విమ్మింగ్ పూల్ అయితే మీకు విల్లాలోనే ఉంటుంది, బయటకు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. చూడ్డానికి మాత్రం ఎక్సలెంట్గా ఉంది. లోపల వ్యూ, బయట వ్యూ. అండ్ రిసార్ట్ డీటెయిల్స్కి వస్తే మనకి ఇది నర్సాపూర్ లొకేషన్లో ఉంటుంది, అనంకర రిసార్ట్స్ బై మృగవ్ అని. అండ్ వీళ్ళ ప్రాపర్టీస్ వచ్చేసి మనకు హైదరాబాద్లో అండ్ అవుట్ సైడ్ హైదరాబాద్లో కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ మీరు ఏదైనా పార్టీ సెలబ్రేషన్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే మ్యారేజెస్కి అయినా కూడా వీళ్ళకు బ్యాంకెట్ హాల్స్ ఉన్నాయి. మీకు ఈజీగా 500 to 600 పీపుల్ అకామిడేట్ చేసుకోవచ్చు. ఇంకా రిసార్ట్ గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను, మీరు డైరెక్ట్ కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. లేదంటే సింపుల్గా మీరు గూగుల్ మ్యాప్స్కి వెళ్ళి అనంకర రిసార్ట్స్ అని కొడితే మీకు అక్కడ అన్ని డీటెయిల్స్ ఉంటాయి అండ్ ప్రైజెస్ కూడా మీకు డిస్ప్లే అవుతాయి. అండ్ చెప్పడం మర్చిపోయినా, మీరు ట్రెక్కింగ్ చేయాలన్నా కూడా చేయొచ్చు. మేము పిల్లలతో వెళ్ళాం కాబట్టి మాకు అసలు కుదరలేదు, మళ్ళీ వాళ్ళతో పట్టుకొని వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది కదా. ఒకవేళ మీరు కపుల్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రెక్కింగ్ అయితే ట్రై చేయండి. వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది అక్కడి నుంచి వెళ్ళి. ఈ బిజీ లైఫ్ నుంచి వెళ్ళి ఒక 2 days లేదా 1 day మీరు మంచిగా హైదరాబాద్ నుంచి గెట్ అవే ప్లాన్ చేసుకుంటే ఈ ప్లేస్ మాత్రం మీకు సూపర్గా సూట్ అవుతుంది. అండ్ ఇంతవరకు చూస్తారు కదా, మీకు రూమ్స్ కానివ్వండి, విల్లాస్ కానివ్వండి, లొకేషన్ కానివ్వండి, రెస్టారెంట్, ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. రిసార్ట్ గురించి ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే ఇంతకుముందు చెప్పినట్టుగా డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను అండ్ మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. బై గైస్, థ్యాంక్స్ ఫర్